తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో సాగునీటి అంశం పైన దృష్టి సారించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సరే, కాళేశ్వరంకు సంబంధించి ఈ కమిషన్ వేసి హైకోర్టు తీర్పు తర్వాత అది దాన్ని కూడా పునరుద్ధరించాలా, ఏవైతే పిల్లర్స్ కూలిపోయినాయో వాటిని మళ్ళీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన మంచిది. ఆ వైపునే ప్రభుత్వం తక్షణమే శీఘ్రగతిన ఈ ఎండాకాలంలోనే దాన్ని పనులు ప్రారంభిస్తే మంచిది. వర్షాలు బాగా పడేసరికి దీన్ని పూర్తి చేయాల్సిన అవసరాన్ని భావిస్తాం. ఇక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన నినాదమైనటువంటి ప్రాణహిత చేవెళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడేటి నుంచి మరి చేవెళ్ళ వరకు, ప్రాణహిత చేవెళ్ళ వరకు నీళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాన్ని పునరాలోచించడం అనేది ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దపడుతుంది. ఆనాటి ఉద్యమ ఆకాంక్షలకి మరి ప్రత్యేకంగా ఆందోళనకారులందరికీ సంతృప్తి కలిగిస్తుంది. ఎందుకంటే అప్పటికే తుమ్మిడేటి నుంచి వెళ్ళి వైఎస్ఆర్సీపీ పీరియడ్లో జనయజ్ఞంలో భాగంగా అనేక ప్యాకేజీ పనులు ప్రారంభమైంది. ఆ పనులు ఇప్పుడు మరి పూర్తయ్యేటువంటి దానికి మధ్యలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తుమ్మిడేట్టు పక్క పెట్టేసింది. దాని పట్ల పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వివరించింది. కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల దీనిపైన కేంద్రీకరించింది. కానీ అక్కడ తుమ్మిడెట్టి కాడ కూడా నీళ్లు అది కూడా కట్టి ఉంటే చాలా బాగుండేది ఆ గవర్నమెంట్. వాస్తవికంగా మరి ఆనాడు శివరామకృష్ణ చీఫ్ ఇంజనీర్గా ఆయన అధ్యయనం చేసి చెప్పింది ఏంటంటే, గోదావరి నదికి ఎన్ని అడ్డుకట్టలు కట్టినా మంచిదే. ఎందుకంటే నీళ్లు వర్షాకాలంలో వస్తాయి కాబట్టి నిల్వ చేసుకుని వాటిని తెలంగాణకు ఉపయోగించుకోవాలి. గోదావరి వంపులో ఉంది, తెలంగాణ ఎత్తు మీద ఉంది కాబట్టి ఇంతకంటే మార్గం లేదని ఆయన సిద్ధాంతీకరించి అనుభవపూర్వకంగా రిపోర్ట్ ఇచ్చారు. అందుకని ఇప్పుడు మేము సిపిఐ పార్టీగా గతంలో కూడా మేడిగడ్డ, కాళేశ్వరం అడ్డుకట్టలు వేయడం మంచిదని చెప్పాం. కానీ ఆనాడు కూడా చెప్పాం, తుమ్మిడెట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించి అక్కడ ఇమీడియట్గా నిర్మాణం చేయడానికి మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడి ఒప్పించి ఏదైతే కొంత భూమి ఉంపు గురైతుందో అది మాట్లాడి చేయడం మంచిదని కూడా చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిలో పెట్టింది. ఇప్పుడు దానివల్ల ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాల భూమి పారకమయ్యేది ఆగిపోయింది. ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మేము తుమ్మిడేటి నుంచి వెళ్ళి, అంటే అక్కడి నుంచి నేను ప్రాణహిత చేవెళ్ళ దాన్ని ప్రాణం పోస్తాం, దాన్ని మళ్ళీ పునర్జీవం చేస్తాం, దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పడం అనేది ఇది మంచి పరిణామంగా నేను ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. తక్షణమే యుద్ధ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నాను. అలాగే మిగతా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటిపైన కూడా దృష్టి సాధించి, అవసరం అనుకుంటే మీరు సంక్షేమ పథకాలకు అప్పులు తీసుకొస్తారు తప్ప సాగునీటి నీటి కొరకు ఈ ప్రాజెక్టుల కొరకు అప్పులు తీసుకొస్తే ఇవి ఉత్పత్తికి, అంటే కేంద్రాలుగా ఉత్పత్తి సాధనకి ఉపయోగపడేవి కాబట్టి దీనిపైన మరి ఏదైనా అన్ని ప్రాజెక్టులు, శ్రీరాంస వరదకాల ప్రాజెక్టు ఇట్లాంటి వాటి మీద ప్రయారిటీ ఇచ్చేసి మెట్ట ప్రాంతాలు, శాస్త్ర కరువు ప్రాంతాలకి సాగునీరు అందించే దశగా అడుగులేయాలని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నాను.